హలో ఆల్, వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే కల్కి 2898 ఏడి, స్టారింగ్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అండ్ విచ్ ఈస్ రిటన్ డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్. సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమా మీద చాలా హైప్ ఉండింది. బట్ వీళ్ళు ప్రమోషన్స్ సరిగ్గా అంతగా చేయనప్పటికి కూడా రిలీజ్ టైంకి సినిమాకి కావాల్సినంత హైప్ అయితే వచ్చింది. అండ్ ఆ హైప్ని సినిమా మ్యాచ్ చేసిందా, ఆ రిజల్ట్ వచ్చిందా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈ సినిమా చెప్పాలంటే అర్జెంటుగా ఈ సినిమాకి టికెట్స్ బుక్ చేసుకుని నేను అర్జెంట్ థియేటర్కి అయితే వెళ్ళిపోండి. డోంట్ మిస్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కాస్ట్ ఇన్ థియేటర్స్. పక్కా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మాత్రం థియేటర్స్లో మిస్ అవ్వద్దండి. అండ్ ఈ సినిమాలో మనకి మేజర్ ప్లస్ పాయింట్ చెప్పుకోవాల్సి వస్తే టెక్నికల్ ఆస్పెక్ట్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ బ్రిలియంట్. మీరు సినిమా చూస్తున్నంతసేపు మీరు ఏదో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో దీనంత బెస్ట్ టెక్నికల్ వర్క్ అన్న సినిమా ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. ఇట్ ఈస్ బెస్ట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ టిల్ డేట్. ఇప్పటిదాకా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో బెస్ట్ టెక్నికల్ వర్క్ ఉన్న సినిమా అంటే కల్కియే. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాకి వరల్డ్ బిల్డింగ్ అండి. వరల్డ్ బిల్డింగ్ స్టార్టింగ్ మీరు ఒక 30-40 మినిట్స్ మీరు ఓపిక పడితే ఈ సినిమాని చేసిన విధానం, వరల్డ్ బిల్డింగ్ చేసిన విధానం అయితే ఫెంటాస్టిక్ అండి. అసలు నాగ్ అశ్విన్ 2 సినిమాలు తీశాడు, చాలా మంచి సినిమాలు, చాలా బాగుంటాయి. అయినప్పటికీ ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద స్టార్ కాస్ట్ హ్యాండిల్ చేయగలడా, తీయగలడా ఈ కాన్సెప్ట్ని అనేది ముందందరూ అనుకున్నారు. బట్ హీ హాస్ ప్రూవ్డ్ ఎవ్రీ వన్ దట్ హీ కెన్ డూ, చేయగలడు అనిపించింది. వరల్డ్ బిల్డింగ్ వాస్ పర్ఫెక్ట్, టాప్ నాచ్ లెవెల్ అసలు వరల్డ్ బిల్డింగ్ ఈ సినిమాలో. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాలో మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ బ్లెండింగ్ ఏదైతే ఉందో చాలా పర్ఫెక్ట్గా చేశాడు. పర్ఫెక్ట్ బ్లెండింగ్ ఆఫ్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్. అసలు లింక్ చేసిన విధానం కానీ, చూపించిన విధానం కానీ చాలా బాగా తీశాడు, చాలా బాగా రాసుకున్నాడు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు నాగ్ అశ్విన్. అండ్ నాగ్ అశ్విన్ డైరెక్టర్గా ఈ సినిమాకి చాలా మంచి వర్క్ చేశాడు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా మనకి సినిమాటోగ్రఫీ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, అసలు టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కల్కి సినిమా తీసుకుంటే ఇట్ వాస్ టాప్ నాచ్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ ఈ సినిమాలో వాటిని చూపించిన విధానం కానీ ఎక్కడ మనకి ఫేక్ అనిపించదు. ఓల్డ్ కానీ బిల్డ్ చేసుకునేది కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడ ఒక్క చోట కూడా మనకి ఏంట్రా ఇది అన్నట్టు ఉండదు. పెట్టిన బడ్జెట్కి తగ్గట్టు చాలా గ్రాండ్గా ఉంటుంది ఏదైనా కానీ. మనకు హాలీవుడ్ లెవెల్ అండ్ ఇంకా హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇట్లాంటి సినిమాస్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా అంత బాగున్నాయి. అండ్ ఇంకొకటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండి. అమితాబ్ బచ్చన్ గారు కానీ ఆయన ఏజ్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ అసలు సూపర్ అని చాలా బాగా చేశారు. ప్రభాస్ కూడా బాగా చేశాడు, దీపికా పడుకొని కూడా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అందరూ బాగా చేశారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి చిన్న చిన్న మైనస్లు ఉన్నాయండి, పెద్ద ఇదేం కాదు. సంతోష్ నారాయణన్ ఇక్కడే కొంచెం ఈ సినిమాకి కొంచెం మైనస్ అయింది. సాంగ్స్ అస్సలు బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల చాలా టూ ఫ్లాట్గా ఉన్నట్టు ఉండింది. అండ్ ఇంకొకటి స్క్రీన్ ప్లే కొంచెం ఫస్ట్ హాఫ్లో మనకి 40-45 మినిట్స్ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది, మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఆ 40-45 మినిట్స్ మీరు కనుక ఓపిక పడితే ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు నాన్ స్టాప్గా సినిమా అల్టిమేట్గా ఉంటుంది. మీరు ఆ ఫస్ట్ 45-50 మినిట్స్ మాత్రం కొంచెం ఓపిక పట్టాలి. తర్వాత మాత్రం అసలు సూపర్ అండి సినిమా, మామూలుగా ఉండదు. ఆ 45 మీకు వర్త్ అనిపిస్తుంది. మీరు ఆ ఓపికగా వెయిట్ చేస్తే మీకు నెక్స్ట్ వచ్చే సినిమా అంతా టోటల్లీ వర్తీ అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఆ చిన్న చిన్న మైనస్లే అండి. ఇంకొకటి నాగ్ అశ్విన్ గురించి చెప్పాలి. నాగ్ అశ్విన్కి ఉన్న టెక్నికాలిటీకి ప్లస్ అతనికి ఉన్న వరల్డ్ బిల్డింగ్కి కనుక ఎమోషన్ కూడా కరెక్ట్గా తోడైతే ఎస్ఎస్ రాజమౌళి రేంజ్ డైరెక్టర్ అవుతాడు నాగ్ అశ్విన్. అది ఎంతో టైంలో పట్టదు. ఈ రెండింటికి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్లో రాజమౌళి లెవెల్లో ఉన్నాడు ఇప్పుడు. ఈ సినిమా చూస్తే మనకు క్లియర్ అర్థమవుతుంది. దానికి రాజమౌళి ఎమోషన్ కూడా తోడైతే నాగ్ అశ్విన్ కెన్ బి అనదర్ ఎస్ఎస్ రాజమౌళి ఫ్రమ్ టాలీవుడ్. హీ విల్ బి ప్రైడ్ ఆఫ్ టాలీవుడ్. సో ఇదండి ఈ సినిమా. ఈ సినిమాని అయితే తప్పకుండా థియేటర్స్లో చూడండి. డోంట్ మిస్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. ఈ సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 3.75 out of 5.
సో మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు కనుక మా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ AK Cine Sixes. This is Chaitanya signing off, Team AK Cine Sixes. Bye.